హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నా పట్టు సారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను. సో నా పట్టు సారీస్ కలెక్షన్ అనగానే మరీ ఎక్కువేం లేవు. చెప్పాను కదా, నేను చాలా రేర్గా సారీస్ కట్టుకుంటాను. బట్ అందులోనే నేను కొన్ని స్పెషల్ ఈవెంట్స్కి తీసుకున్నవి నా పట్టు సారీస్ ఉన్నాయి. సో అవి మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. అండ్ షేర్ చేసుకునే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా సరే, లేదు అంటే లైవ్ చేసినా, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ పోస్ట్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పైన ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దెన్ నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ అయితే నా పట్టు సారీస్ కలెక్షన్ చూసేద్దాం. సో ఇప్పుడు నేను పట్టు సారీస్ చూపిస్తున్నాను. ఆల్రెడీ నా బ్లౌజ్ కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేశాను వీడియోలోని. నేను లింక్ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న సారీస్ తాలూకు బ్లౌజెస్ అన్ని కూడా నేను పిక్ పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఆల్రెడీ బ్లౌజ్ కలెక్షన్ చేశాను కాబట్టి నేను మళ్ళీ చూపించట్లేదు బ్లౌజెస్. ఓకే. అండ్ ఓకే, ఫస్ట్ శారీ అయితే ఇది నాది. ఇదేంటంటే ఇది నా ప్రధానం శారీ, పెళ్లి శారీ అనమాట. మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ వీటి ప్రైజెస్ నాకు నిజంగా చాలా వరకు గుర్తులేవు, బట్ అప్రాక్సిమేట్గా చెప్పగలను. ఇది అప్రాక్స్గా 10,500 ఎంతో పడింది. సో ఇది నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను, హైదరాబాద్లోని. ఇదనమాట మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్. మొత్తం బార్డర్ అంతా ఇలా మ్యాంగో డిజైన్ వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మొత్తం నేను వర్క్ మ్యాంగో డిజైన్తో మొత్తం చేయించాను. సో పిక్ ఇక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ ఇదంతా కూడా పళ్ళు. సో ఇదంతా పళ్ళు. లైక్ కట్టుకునే శారీ అంతా కుర్చీల దగ్గర అంతా ఇలా వస్తుంది. ఈ టైప్ మొత్తం ఇలానే వస్తుంది. చాలా హెవీగా ఉంటుంది శారీ. అండ్ శారీ అంతా కూడా ఇలా మొత్తం గోల్డ్ అండ్ మెరూన్ జరీ వర్క్తో వస్తుంది. సో ఏమంటారో దాన్ని నాకు తెలీదు, బట్ ఇక్కడ స్టోన్ వర్క్ కూడా, అంటే స్టోన్స్ కూడా ఉన్నాయి, చూసారా? మీకు కనిపిస్తున్నాయా? సో మొత్తం అంతా స్టోన్ వర్క్ వస్తుంది. అండ్ శారీ మొత్తం కట్టుకునేటప్పుడు కుర్చీల దగ్గర అదంతా హాఫ్ వరకు స్టోన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇదంతా పౌటంచ్ దగ్గర అలా వస్తుంది అనమాట. సో ఇది నా ఫస్ట్ శారీ. ఇది నాకు ప్రధానం అప్పుడు కట్టుకున్నాను, ఇది పెళ్ళప్పుడు. సో మోస్ట్లీ పెళ్ళికి ఎక్కువ మెరూన్ ఎల్లో కాంబినేషన్ అలా ఉంటాయి కదా, అండ్ క్రీమ్ కాంబినేషన్. సో నాది మెరూన్ కలర్ కాంబినేషన్లో మెరూన్ అండ్ గోల్డ్ శారీ. అండ్ నెక్స్ట్ శారీ, నెక్స్ట్ ఈ బ్లూ కలర్ శారీ. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. బార్డర్ అంతా గోల్డ్ అండ్ చిన్నగా ఇలా వస్తుంది. సో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. అండ్ మధ్యలో ఇలా పికాక్ ప్రింట్ వచ్చింది. ప్రింట్ కాదు, అదే పట్టు దాని మీద బుట్ట, పికాక్ బుట్ట వచ్చింది మొత్తం. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ శారీ అంతా ఇలానే వస్తుంది. ఇది ఏ పట్టు అదంతా నాకు తెలీదు. సో మేబీ ఉప్పాడ పట్టులోనే అందులో ఒక కేటగిరీ అనమాట. సో ఈ శారీ వచ్చి నాకు మెయిన్గా ఏమంటారు, ఈ శారీ నాకు రిషికి 21st డే ఫంక్షన్ ఉంటుంది కదా, నేమింగ్ సెరమనీ. సో దానికి తీసుకున్నాను. నేను నా శ్రీమంతం కట్టుకున్నాను, గృహప్రవేశం మొత్తం ఇదే శారీ ఉంటుంది. సో ఇది బ్లూ కలర్, కంప్లీట్గా బ్లూ కలర్ శారీ. అండ్ ఇది నేనే చేశాను. అండ్ పింక్ మొత్తం పౌటంచ్ అంతా కూడా పింక్తో వస్తుంది. అండ్ ఈ వర్క్ అంతా నేనే చేశాను. దీన్ని ఏమంటారు, కుచ్చు వర్క్ అంటారు కదా. సో అది కుచ్చు వర్కేనా. అండ్ దీని బ్లౌజ్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ నా నెక్స్ట్ శారీ ఇది.
సో ఇది ఆనియన్ పింక్ కలర్ సారీ, లైక్ మల్టీ కలర్స్ వస్తాయి ఇందులో. మొత్తం ఎక్కువ అయితే ఆనియన్ పింక్ కలర్ ఉంటుంది విత్ గోల్డ్ అండ్ కాపర్ షేడ్ బార్డర్. అండ్ మొత్తం ఇదంతా కూడా ఒకటే, మొత్తం సేమ్ ప్యాటర్న్ అనమాట. ఇలా స్ట్రైప్స్ వస్తాయి, లైన్స్. అండ్ మొత్తం ప్లెయిన్ ఇలాగే వస్తుంది సారీ అంతా కూడా. చూడండి ఇలా. అండ్ పళ్ళు కూడా సేమ్ ఇలానే వస్తుంది, ప్లెయిన్గా వస్తుంది అనమాట. అండ్ దీని బ్లౌజ్ ఇది. ఇది నాకైతే ఎక్కువ శారీస్ ఏం లేవు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక 6 శారీస్ ఉంటాయి అంతే, పట్టు శారీస్. అండ్ ఇంకొకటి ఇది నాకు చాలా కట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్, థిక్ మెరూన్ కలర్, చాలా బాగుంటుంది యాక్చువల్లీ సారీ. అండ్ ఇది గ్రే అండ్ థిక్ మెరూన్ కలర్ సారీ. ఇదంతా పౌట్ నుంచి వస్తుంది. అండ్ కంప్లీట్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. చిన్న బుట్టాల అలా స్ట్రైట్గా వచ్చి మొత్తం గ్రే కలర్ కాంబినేషన్ వచ్చి, అండ్ బార్డర్ ఇలా వస్తుంది. యాక్చువల్లీ బార్డర్ ఇది చాలా బాగుంటుంది. కలశం డిజైన్ అంటారు కదా, సో అది మొత్తం కలశం డిజైన్తో స్టోన్ వర్క్ వచ్చి వస్తుంది. ఇది ఇమిటేటింగ్ పట్టు శారీ, ప్యూర్ పట్టు కాదు, ఇమిటేటింగ్ పట్టు అయినా సరే చాలా బాగుంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. దీని బ్లౌజ్ చాలా సింపుల్గా ఉంటుంది. మనకి ఆ బ్లౌజ్ కలరే హైలైట్ అయిపోతుంది అనమాట. మొత్తం గ్రే కలర్ శారీ అండ్ బ్లౌజ్ థిక్ మెరూన్ కలర్, అంటే ద్రాక్ష పండు కలర్ అనమాట. థిక్ ఉంటుంది చూడ, వైలెట్ కలర్, వైలెట్ కూడా కాదు, డార్క్ మెరూన్ అది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది మీరు ఒకసారి చూసినట్టున్నారు బ్లాగ్లో, చాలా తక్కువ కట్టుకున్నాను. బట్ ఇది కూడా నాకు పెళ్లి కూతురు చేసిన టైంలో తీసుకున్నాను, వేసుకున్నాను. అండ్ మొన్న వరలక్ష్మి వ్రతంకి ఎప్పుడో కట్టుకున్నాను లాస్ట్ టైం ఇక్కడే అనుకుంటా. సో ఇది స్కై బ్లూ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. స్కై బ్లూ అండ్ వైలెట్ షేడ్ మొత్తం. అండ్ ఇది ఏమంటారు, పౌట్ అంచు ఇదంతా కూడా. సో ఇదంతా కూడా పౌట్ అంచు. అండ్ నేను ఇక్కడ కుచ్చు వరకు నేనే చేసుకున్నాను ఇదంతా. సో మొత్తం ఇటు కాదు, ఇటు. అండ్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది. మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బుట్ట అంతా. సో స్ట్రైట్గా ఫ్లోరల్ డిజైన్ వచ్చి మధ్యలో ఇదంతా వైలెట్ షేడ్ అలా వస్తుంది అనమాట. అండ్ దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది లాస్ట్ వన్. సో మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ. ఇది నాది రిసెప్షన్ శారీ. చాలా గ్రాండ్ లుక్ ఇచ్చిన శారీ అనమాట. నా వరకు ఇంకా గ్రాండ్ ఉంటాయి, బట్ నాకైతే బాగా నచ్చింది, నాకు బాగా సూట్ అయిన శారీ అనమాట. చాలాసార్లు కట్టుకున్నాను ఈ శారీ. సో ఇక్కడ దీనికి మొత్తం మస్టర్డ్ ఎల్లో కలర్తోని మొత్తం ఇది మస్టర్డ్ ఎల్లో మొత్తం పౌటన్స్ వచ్చింది. అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది స్ట్రైట్గా. అండ్ చిన్న చిన్న స్టోన్ వర్క్ కూడా వచ్చింది, అంటే స్టోన్స్ మొత్తం. అండ్ దీనికి కూడా నేను కుచ్చు వర్క్ చేశాను. ఇది కుచ్చు వర్క్ మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఇలా వస్తుంది కుచ్చు వర్క్ అంతా, టాజిల్స్ లాగా బాగుంటుంది యాక్చువల్లీ ఇది. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో 2 శారీస్ చేశాను. సో అన్నీ చేయలేదు, ఇంకా చేయాలి. ఒక 2-3 శారీస్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఇది నా ఇంకొక శారీ అనమాట. సో ఈ టాజిల్ వర్క్ అంతా కూడా చాలా బాగుంటుంది, బయట కూడా చేస్తారు మనకి. నేను చూసి నేర్చుకున్నాను అనమాట. అంటే మా ఇంటి దగ్గర అక్క వాళ్ళు ఉండేవారు, మేము ముందుండే ప్లేస్లోని. సో వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. నేర్చుకొని ఇలా చేసుకున్నాం.
సో ఇంతే నా పట్టు శారీస్ అయితే కలెక్షన్ టోటల్గా 6 ఉన్నాయి. మరి హెవీగా ఎక్కువ ఏం లేవు. బట్ ఓకే, నా వరకు నాకు సరిపోతాయి ఇవి. యాక్చువల్లీ ఇవే ఎప్పుడో కట్టుకుంటాను. మేము దూరంగా ఉంటాము అండ్ వైజాగ్లో ఉంటే కనుక మా చుట్టాలందరూ అక్కడే ఉంటారు కదా. సో అక్కడ ఉంటే మాకు బోల్డ్ అండ్ ఫంక్షన్స్, బోల్డ్ అండ్ గెట్ టుగెదర్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు శారీస్ డ్రెస్సెస్ ఇంకా ఉంటూనే ఉండాలి. ఇప్పుడు మాకు ఇక్కడ ఏముంటాయి చెప్పండి, ఒక్కళ్ళే ఉంటాము. ఎప్పుడో ఎవరో బర్త్డేస్కో లేకపోతే మ్యారేజ్ ఫంక్షన్స్కి ఎప్పుడో పిలుస్తారు. అది కూడా శ్రీకాంత్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు పిలిస్తే అప్పుడు అంతే. అప్పుడు తప్ప ఇంకా అసలు మాకు ఇంకేం ఉండవు. అండ్ ఎక్కడికైనా వెళ్తాం అంతే నార్మల్గా అంతే. మాకు ఫంక్షన్స్ అలాంటివి ఏమి ఉండవు. దూరంగా ఉంటే ఇదే పెద్ద డిసడ్వాంటేజ్. అందరికీ దూరంగా ఉండాల్సి వస్తుంది కదా. సో ఇది అండ్ సో ఇంతే నా పట్టు శారీస్ కలెక్షన్ అయితే చాలా సింపుల్ అండ్ మినిమల్ కలెక్షన్. నా బ్లౌజ్ కలెక్షన్ కూడా చూపించేశాను. సో ఇంతే. అండ్ మీరు చూసిన వాటిలోని నా శారీస్లోని మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలానే ఒక లైక్ చేయండి నచ్చితే, అలానే షేర్ కూడా చేయండి, ఓకేనా. సో అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే అది సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏదైనా వీడియో సజెషన్స్ ఉంటే కనుక కమెంట్ డౌన్, ఓకేనా. సో బాయ్ బాయ్, టేక్ కేర్.